వెజిటేరియన్ ప్రోటీన్ ఫీడ్, వెజిటేరియన్ విటమినైజ్డ్ ఫీడ్. అంటే మన ట్రాన్స్ఫార్మింగ్ ఎక్కడ చేసాము? హ్యూమన్ బీయింగ్ సేఫ్టీ కోసం యానిమల్ దగ్గరే ట్రాన్స్ఫార్మింగ్ చేసాం. మీరందరూ ఆల్మోస్ట్ అందరికీ మీకు విలేజెస్ టచ్ ఉంది. విలేజెస్లో నేపియర్ గ్రాస్ అనేది ఒక గ్రాస్ ఉంది. ఆ గ్రాస్ ఇవాళ పర్ కేజీ మనకి 50 పైసల నుంచి 1 రూపాయి పడుతుంది. సో మన కాస్టింగ్ వచ్చేప్పటికల్లా 5 నుంచి 10 రూపాయల లోపల అయిపోతుంది. అంటే 100% మనకి ప్రోడక్ట్ తయారు చేయడంలో ప్రాఫిట్ ఉంది. మ్యాక్సిమం మీరు 10 రూపాయలు వేసుకోండి. డ్రైయింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, మన కమిషన్స్ కానీ. అండ్ రిటైల్స్కి వచ్చేప్పటికల్లా మన విలేజ్ ఇన్ఛార్జీలు కానీ, మన విలేజ్ ఫ్రాంచైజర్స్ కానీ అమ్మినప్పుడు వాళ్ళకి హయ్యెస్ట్ రిటర్న్స్ మనం చూపించగలిగితే ఇట్స్ ద బిగ్గెస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హెల్త్. మనం ఎక్కడ ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం? యానిమల్ దగ్గర ట్రాన్స్ఫార్మింగ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ యూఎస్బి. ఇప్పుడు మామూలు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫీడ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఫీడ్ ఎట్లా ఉంది? దట్ విల్ బి ఏ కెమికలైజ్డ్ ఫీడ్. నెక్స్ట్ లెవెల్కి వచ్చేప్పటికల్లా నాన్ వెజ్ ఫీడ్. నాన్ వెజ్ ఫీడ్కి వచ్చేప్పటికల్లా ఏం చేస్తున్నాము? మనం ఆల్రెడీ మెన్యూర్ తయారు చేస్తున్నాం కదా. మెన్యూర్లో బ్లాక్ ఫ్లైయర్స్ అని చెప్పి ఒక రకమైన పురుగు ఉంటుంది. అవి ప్రతిరోజు పెరుగుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతూ ఉంటుంది. దాన్ని కల్చర్ని మనం మెన్యూర్లో పెంచుతాం. పెంచినప్పుడు ఏమవుతుంది? అది నాన్ వెజ్ ఫీడ్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని మళ్ళా స్ట్రీట్ డాగ్స్కి, అక్వాకల్చర్లో ఒక రకమైన ప్రోడక్ట్ ఉంది, చైనీస్ గుర్కల్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంది. అంటే మీరు చూస్తుంది అక్వాకల్చర్లో మేజర్గా ఏం ఆలోచిస్తారంటే ప్రాను, కొరమీను ఇలాంటి పెద్ద ప్రోడక్ట్లు చూస్తారు. మనం పెద్ద ప్రోడక్ట్లు చూడక్కర్లేదు. చిన్న ప్రోడక్ట్ని చూసుకుంటే దాని కాస్ట్ వచ్చి కిలో 50 నుంచి 70 రూపాయలు ఉంటుంది. మీరు జనరల్గా మీరు బయట రోడ్ సైడ్ కానీ రెస్టారెంట్లోకి వెళ్తే అపోలో ఫిష్ అంటారు. విన్నారు కదా, తిన్నారు కదా మీరు ఎవరైనా? అందరూ తిని ఉంటారు, నాన్ వెజిటేరియన్స్. ఐమ్ రైట్? అపోలో ఫిష్ ఎప్పుడైనా తిన్నారా? తిన్నారంటే హాయ్ చెప్పండి. అపోలో